హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ ప్రొజెక్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల 9.4 కోట్ల రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ. మహారాష్ట్రలో ప్రారంభించిన ప్రధాని మోడీ నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాషింగ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధులు విడుదలను ప్రారంభించారు. 18వ విడతతో 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలో దాదాపు 20,000 కోట్ల జమ కానున్నాయి. ఈ సందర్భంగా నమో షేత్కారి మహాసమ్మాన్ నిధి యోజన సైతం ప్రారంభించారు. ఈనాడు కిసాన్ సమ్మాన్ వాస్తవానికి రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసేటటువంటి సందర్భం. ఈనాడు ఎంతో మంది రైతులను ఆదుకునే విధంగా రాజకీయ నాయకులు ముందుకు వస్తా ఉన్నారు. సో మన నరేంద్ర మోడీ ప్రియతమ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈనాడు దాన్ని రిలీజ్ చేస్తూ రైతులు అందరు సంతోషంగా ఉండాలి, ఈనాడు రైతాంగాన్ని ఆదుకునేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో ఎంతో మంది రైతులు గతంలో ఇబ్బంది పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఈనాడు దాని నుంచి స్వస్తి పలికి ఈనాడు రైతాంగం పంట పొలాలను, బీడు భూమిలో ఉన్నటువంటి పొలాలను కూడా ఈనాడు చదువును చేసుకొని రైతులు పంట పొలాలు వేసుకునేడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాల తరఫున కూడా రైతులకి మేము అండగా ఉంటాం అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో రైతులందరూ సంతోషంగా ఉన్నటువంటి మంచి వ్యవసాయ పంటలపైన మక్కువ చూపి మంచి మంచి పంటలు వేయాలని చెప్పేసి కోరుతాము. మూసి బాధితులకు పూర్తి అండ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీకు ప్రజలందరూ అండగా ఉండి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉండాల్సిందే. ప్రజలందరూ మీకు ఓట్లేసి గెలిపించినారు. మీకు ప్రజలు అండగా ఉండి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజల అండదండలతోనే జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ, నిరుపేదలకి, రైతులకి, నిరుద్యోగులకి, విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి అండగా ఉండాలి. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం. రాజకీయ పబ్బం కట్టుకునే వారిని నమ్మొద్దు. 2 లక్షల పైన ఉన్న రుణాలు చెల్లిస్తే 2 లక్షలు చెల్లిస్తాం. పేదల కోసం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కాకా జయంతి సభలో సీఎం రేవంత్. మూసి నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరిని అనాథలను చేయబోమన్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపించాల్సిందే. ఫస్ట్ ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు నివసించేటటువంటి స్థానాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ఇల్లు కట్టిస్తున్నారు, సో ఉన్నాయి ఎక్కడ కేటాయిస్తున్నారు. సో ఇదంతా క్లారిటీ ఇచ్చినాక ఇల్లులు కూలగొడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వాళ్ళు ఈనాడు రోడ్డున పడేసి డెవలప్మెంట్ చేస్తామంటే కరెక్ట్ కాదు. నిరుపేదల బతుకు రోడ్కి ఇచ్చి ఈనాడు వాళ్ళు ఇల్లులు కూలగొడతామంటే కరెక్ట్ కాదు. దయచేసి పేదలపైన దాష్టికం కాకుండా ఉన్నటువంటి వారికి అండగా ఉండి వారికి సపోర్ట్ చేసి వాళ్ళు ఏ విధంగా మరి జీవనాధారం వాళ్ళకి ఏందో చూపించి మీరు ఇల్లులు కూలగొట్టి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతాము. అంతేకాదు ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలు నమ్మొద్దని, వారి ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే డ్రామాలు ఆడుతున్నారని సీఎం విమర్శించారు. అలాగే రైతు రుణమాఫీ కాని వారు కలెక్టరేట్ లో ఓ దరఖాస్తు చేయాలన్నారు. 2 లక్షల పైగా ఉన్న ఆ రుణాల్లో పై మొత్తం చెల్లిస్తే ప్రభుత్వం 2 లక్షలు చెల్లిస్తుందని అన్నారు. ఇప్పుడు 2,50,000 ఉంటే 50,000 చెల్లిస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తారు. రైతులారా తొందరగా పూర్తి చేసుకొని మన రుణమాఫీ కార్యక్రమం ఖతం చేసుకుంటే అయిపోతుంది. 2,50,000, 3 లక్షలు అట్లా రుణాలు ఉంటే మీరు మీది ఉన్నటువంటి లక్షలు చెల్లిస్తే ఈ 2 లక్షలు మాఫీ అవుతుంది. సో రైతులు వినియోగించుకోవాలి. బీఆర్ఎస్ బీజేపీలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు అన్నారు. ఆ రైతులు వారిని నమ్మకుంటే నటేట ముంచుతారని గుర్తుంచుకోవాలన్నారు. శనివారం నాడు కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి కాకా జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసి నిర్వాసితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మూసి నిర్వాసితులు అధైర్యపడొద్దని ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. మూసి బాధితులకు అండగా ఉన్నట్లు మాట్లాడే వారంతా పేదలకు ఏం చేద్దామో, వారిని ఎలా ఆదుకుందామో చెప్పాలని కోరారు. ఇల్లు ఇద్దామా, డబ్బులు ఇద్దామా, ప్రభుత్వ స్థలాలు ఇద్దామా అని విపక్ష నేతలను సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని నీటి ప్రమాదం నుంచి కాపాడాలని, ప్రజల మంచి కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మూసి దగ్గర ఉన్న వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సో నిరుపేదలు మీరు కూడా ఆలోచించుకోవాలి. ఈనాడు డెవలప్మెంట్ లో భాగంగా రివర్ బెడ్ లో మీరు ఈనాడు వరదలు వస్తే ఆ వరదల్లో మన ఇల్లులు కొట్టుకోవడం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా, వైరల్ ఫీవర్స్, ఈ విధంగా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మీ అందరికీ ప్రత్యామ్నాయంగా చూపిస్తామని చెప్తున్నారు. కానీ ముందర చూపించాక కూలగొడితే బాగుంటుందని చెప్పేసి మా సలహా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఇస్తాము, ఇవో ఇస్తాము, అప్పుడు ఇస్తాము అన్నట్టుగా ఉంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. ఆర్థికంగా సపోర్ట్ చేసి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ చూపించి, నిరుద్యోగులు ఉంటే పెద్దవారు ఉద్యోగం కోల్పోతే మరి వాళ్ళని వేరే ప్లేస్లకు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఉద్యోగ రీత్యా డిఫికల్టీస్ వస్తాయి.
కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచించి అధికారులతో చర్చించి ప్రతి ఒక్కరికి పేదోళ్ళకి సపోర్ట్ గా ఉండి ఈనాడు డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుతాను. నక్సల్స్ బాధిత రాష్ట్రాలతో కేంద్రం భేటీ, మావోల అణచివేతపై హోంమంత్రి చర్చలు. 2026 నాటికి దేశంలో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తారంటే అవుననే అనిపిస్తుంది. నిన్న మనం చూసినాం, ఈనాడు 40కి పైగా నక్సలైట్లు చనిపోయినట్టుగా మనకు వార్త వచ్చింది. సో అది చాలా బాధాకరం. కానీ ఈనాడు ప్రజాక్షేత్రంలోకి వారిని రమ్మంటే మాత్రం రాకపోతున్నారు. కాకపోతే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్లో ఉండి కొట్లాడి ప్రజా సమస్యలు తీర్స్తే ఈనాడు బాగుంటుంది. అడవి బాటలో ఉండి ఒకప్పుడు వాళ్ళు కూడా చేసింది మనం మర్చిపోలేం. అన్నలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు, నిరుపేదలకు అండగా ఉన్నారు, భూమి కోసం, భుక్తి కోసం, అదేవిధంగా వెట్టి చాకరి విముక్తి కోసం ఈనాడు చాకల ఐలమ్మ గారు అయితేనేమి ఎంతో మందిని మనం గుర్తుంచుకోవచ్చు. ఈనాడు అన్నలు కూడా భూమి లేని వారికి దొరల దగ్గర నుంచి కొట్లాడి మరి భూమిని ఇచ్చినారు నిరుపేదలకు దున్నుకోవడానికి. సో ఆ విధంగా అన్నలను కూడా మర్చిపోలేం. కానీ ఈనాడు అడవులలో ఉండి బాధను అనుభవించుకుంటా ఈనాడు మరి చనిపోవడం చాలా బాధాకరంగా జనజీవన స్రవంతిలోకి వచ్చి ఈనాడు ప్రజాక్షేత్రంలో కొట్లాడి రాజకీయాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ఈనాడు ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, లొంగిపోండి అని చెప్పేసి ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా చెప్తున్నారు. సో మరి అన్నలు మాత్రం లొంగిపోవడం లేదు. సో వారు సరైన డెసిషన్ తీసుకొని వారి యొక్క జీవితాన్ని సంతోషంగా గడపాలని చెప్పేసి కోరుతున్నాం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు గత 9 నెలల్లో అనేక దాడులు జరగగా సెప్టెంబర్ వరకు 723 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇది కాకుండా భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 202 మంది నక్సలైట్లు మరణించగా 812 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో 2026 నాటికి నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అంటే అప్పటికి దేశంలో నక్సలైట్ల కార్యకలాపాలు కనిపించే ఆ ప్రాంతం ఏమీ ఉండదని చెప్పవచ్చు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సో టోటల్ గా నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఏ ఒక్కరు కూడా మరలా దాంట్లో నక్సలిజం అనే పేరే వినిపించకుండా టోటల్ గా దాన్ని మట్టు పెడతాం. లొంగిపోని వారికి మరి ఉన్నటువంటి పోలీసులే బుద్ధి చెప్తారు, ఎన్కౌంటర్ లో మరణించాల్సిందే వాళ్ళన్నట్టుగా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో ఎంతమంది లొంగిపోతున్నారు, వాళ్ళకి జీవనాధారం, ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నారు. రేవంత్ సహా మంత్రులను వదిలేది లేదు, పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తాం, రైతులను మోసం చేసి ఆగం పట్టించారు, మూసి బాధితులకు నిద్ర లేకుండా చేశారు. కందుకు రైతులు ధర్నాలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ దిక్కుమాలిన మాటలు, రోత పుట్టించే మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మంత్రివర్గాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా త్వరలోనే పరువు నష్టం దావా వేస్తారని కేటీఆర్ తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. దిక్కుమాలిన నోటలు, రోత పుట్టించే మాటలు మాట్లాడే మంత్రిని విడిచిపెట్టాం, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు సమాధానం చెబుతాం అంటున్నారు. సో ఏదైతే రైతు రుణమాఫీ జరగలేదో రైతులకి నాడు సపోర్ట్ గా మేము వస్తున్నాం అన్నట్టుగా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. సో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి మీద పరువు నష్ట దావా వేస్తామన్నారు. సో ఇట్లా వేయాలనుకుంటే కేటీఆర్ గారు మీ మీద చాలా వేయొచ్చు. మీరు మాట్లాడిన మాటలకి, మీ లీడర్ మాట్లాడిన మాటలకి, చేసినటువంటి చాతలకి ఎన్నో వేయొచ్చు. ఈనాడు కేసులు పెట్టుకుంటూనే ఉంటారా? ప్రతిపక్షంలో ఒక రూలింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి పార్టీకి క్వశ్చనర్ గా ఉండాలి కానీ కేసులు పెట్టుడు, ఇది చేసుడు, అది చేసుడు కాదు. ప్రజలకు సపోర్ట్ గా ఉండండి, ప్రజా సమస్యలను పబ్లిక్ లోకి తీసుకొని రండి. కేసులు పెట్టుకుంటూ కూర్చుండు, పోలీసులు మీ చుట్టూ తిరుగుడు, ఇదే ఉంటుంది పెద్దగా. రుణమాఫీపై చర్చకు సిద్ధమా? హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్. కేసీఆర్ ను తీసుకుని రావాలని షరతు. రుణమాఫీ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండగా రుణమాఫీతో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. కొంతమందికి అయితే కాలేదు. జగ్గారెడ్డి గారు ఒక 40% 50% వరకు అయిండొచ్చు అని. ఈనాడు ఏ గ్రామాలలో పోయినా ఎంతో మంది కాలేదని చెప్తుంటారు. ఒకసారి మీరు కూడా వెళ్ళి కవరేజ్ చేయండి, పర్యవేక్షించండి. ఈనాడు రేషన్ కార్డు లేదని, టెక్నికల్ ఇష్యూ అని కొంతమందికి రాలేదు. ఖచ్చితంగా వారందరికీ చేయాల్సిందే. బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశంపై ప్రతిరోజు ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చుకునే ఉన్నారు. తాజాగా రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. రుణమాఫీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు.
హర్యానాలో కాంగ్రెస్ కే పట్టం, ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు. పీపుల్స్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే వెల్లడి. హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 55, బీజేపీ 26, ఐఎన్ఎల్టీ 2 నుంచి 3 స్థానాలు, జేజేపీ 1 స్థానం, ఇండిపెండెంట్లు 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 46 సీట్లు కైవసం చేసుకోవాలి. సో మరి రిజల్ట్ ఈ రోజు మనం చూసుకోవాలి, మరి అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో. ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దాదాపు 61% పోలింగ్ నమోదు. 90 స్థానాల్లో 1031 మంది పోటీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాల్లో 1031 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. శనివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల నాటికి దాదాపు 61% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 61% ఓటింగ్, 68% ఓటింగ్ నమోదైంది. సో అప్పుడు 68% ఓటింగ్ నమోదైంది, ఇప్పుడు మాత్రం 61% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఇంకా తగ్గింది. సో ప్రజలు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేయకపోతే నువ్వు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, జనాభా లెక్కలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, సరైనటువంటి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి. వలస కార్మికులపై ఇంత నిర్లక్ష్యమా? ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. రేషన్ కార్డుల కోసం ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికుల కార్డులు జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఇక ఓపిక నశించిందని పేర్కొంది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని మరోసారి స్పష్టంగా చెబుతున్నాం. ఇక మాకు ఓపిక నశించింది, మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నాం, లేదంటే మీ కార్యదర్శులకు కోర్టుకు రావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. అన్నదాతలకు కేంద్రం శుభవార్త. రీసెర్చ్ సెంటర్ నుంచి ఉచితంగా విత్తనాల పంపిణీ. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడి. అన్నదాతలు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైతులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ చొరవతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన బ్రీడర్ సర్టిఫైడ్ ఫౌండేషన్ విత్తనాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని శివరాజ్ సింగ్ తెలిపారు. ఖచ్చితంగా నాడు రైతులకి విత్తనాలను ఉచితంగా ఇస్తే వాళ్ళు ఇంకా లబ్ధి పొందుతారు, రైతులను ఆదుకున్నట్టుగా ఉంటుంది. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.